Dear friends, once again, thank God for this wonderful day and thank God for this evening God has given to all of us to sit in His presence, to study His Word. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బైబిల్ స్టడీ యొక్క అంశం ఏంటంటే దేవుని యొక్క గద్దింపులకు మనము విసిగించకూడదు, విసుగు చెందకూడదు. We should not reject, we should not feel bad when God rebukes us, when God corrects us, when God disciplines us. There are several verses in the Bible which says God rebukes us, God disciplines us, and He chastises us for our better, for our blessings. మన మంచి కొరకు దేవుడు మనల్ని అనేక సార్లు గద్దిస్తాడంట ప్రియులరా. అనేక సార్లు మనల్ని ఆయన తప్పులు తిద్దుతాడంట, కొన్నిసార్లు ఆయన మనల్ని శిక్షిస్తాడంట. మనం విసుగు చెందకుండా మనం దాన్ని అంగీకరించాలి. సామెతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, చాప్టర్ 3 verse 11. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనము 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే it says like this. First I'll read in English, then we will read in verse in Telugu. My son, do not despise the Lord discipline, and do not resent His rebuke. Verse 12, because the Lord disciplines those He loves. As a father, the son He delights in him. Telugu. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తన కిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. So in this passage, Bible is teaching, my son, do not despise when the Lord rebukes you. Do not despise when the Lord disciplines you. Why? The reason he has given in verse 12, because God rebukes, God disciplines only whom He loves. నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుకోవద్దు, నువ్వు బేజారు చేసుకోవద్దు, మనస్తాపపడవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే ఆయన మన మంచి కొరకు చేస్తున్నాడు. ఆయన ఎవరి కొరకు చేస్తాడంట? ఆయన ప్రేమించిన వారిని మాత్రమే దేవుడు గద్దిస్తాడు. I'll give you a small example. There are many children in front of my eyes, maybe my Sunday school children, my daughter's classmates. Sometimes many children, they walk in front of my home, they do a lot of naughty things, they do so many naughty things. I don't rebuke them, I don't correct them, because I am not their father. I really don't love them as I love my daughter. ఉదాహరణకు ప్రియులారా, మా యొక్క సండే స్కూల్ పిల్లలు కానివ్వండి, మా పాప క్లాస్మేట్స్ కానివ్వండి, మా ఇంటి ముందు చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా నేను మంచిది చేయనప్పుడు నేను వాళ్ళని గద్దించను. ఎందుకంటే వాళ్ళు నా సొంత పిల్లలు కాదు. నా సొంత పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా సొంత కుమారుని నేను గద్దిస్తాను.
వాళ్ళని నేను గద్దించలేని కారణం ఏంటంటే నా కూతుర్ని ప్రేమించినంత, నా కొడుకుని ప్రేమించినంత నేను వాళ్ళని ప్రేమించలేను. అందుకే మనము వేరేటోళ్ళ పిల్లల విషయంలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ సంబడి ఎల్స్ చిల్డ్రన్స్ మ్యాటర్. I correct my children. I am not supposed to correct somebody else's children. నేను నా పిల్లల్ని నేను గద్దించి నా పిల్లల్ని నేను తప్పుదిద్దాలే కానీ వేరే పిల్లలను, వేరే తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లల్ని నేను తప్పుదిద్దడానికి నేను యోగ్యుని కాదు. ఆ పేరెంట్స్ ఒప్పుకోరు. దోస్ పేరెంట్స్ విల్ నాట్ అగ్రీ. అదర్ పేరెంట్స్ దే నో హౌ టు కరెక్ట్ దేర్ చిల్డ్రన్. I am not here to correct their children. వాళ్ళ పిల్లలను పిల్లలా వాళ్ళు తప్పు దిద్దడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తప్పులు దిద్దడానికి నేను లేను. సో అందుకనే మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్ ఇస్ ద బెస్ట్ పాలసీ. మన కుటుంబంలో మన పనులు మనం చూసుకోవడం, మన పిల్లల్ని మనం గద్దించి వాళ్ళ డిసిప్లిన్లు పెట్టడము పిల్లల చాలా మంచి క్రియ. మేబీ చిల్డ్రన్ మే బి డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, బట్ యాజ్ I don't have any rights to correct somebody because many parents they don't like. So same thing, ప్రియులారా, మన కంటి ముందు కొంతమంది పిల్లలు తప్పు చేయొచ్చేమో కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఎదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ముందు మనం పిల్లల్ని గద్దించామనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడకపోవచ్చు. When we rebuke their children in front of their parents may not like that. We may have a rift. వాళ్ళకి మనకు మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. సో వీ కెన్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్, వీ కెన్ రిబ్యూక్ అవర్ చిల్డ్రన్, వీ కెన్ డిసిప్లైన్ అవర్ చిల్డ్రన్. కాబట్టి మన పిల్లలను మనం తప్పుదిద్దొచ్చు, మన పిల్లలను మనం డిసిప్లైన్ చేయొచ్చు, మన పిల్లలను మనం గద్దించవచ్చు. ఐ హ్యావ్ మై కజన్స్ చిల్డ్రన్, మై వైఫ్స్ బ్రదర్స్ చిల్డ్రన్, సిస్టర్స్ చిల్డ్రన్. ఐ హ్యావ్ మై ఓన్ బ్రదర్స్ చిల్డ్రన్, మై సిస్టర్స్ చిల్డ్రన్. ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దేర్ మ్యాటర్స్. మా భార్య అన్న పిల్లలు, తమ్ముని పిల్లలు, చెల్లెల పిల్లలు, నా సొంత అన్న పిల్లలు, నా సొంత అక్క పిల్లలు, తమ్ముని పిల్లలు ఉన్నారు పిల్లల. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను వాళ్ళని గద్దించను. కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్కు తెలుసు, వాళ్ళు గద్దిస్తున్నారు. అదే రకంగా దేవుడు కానీ మన విషయంలో ప్రియులరా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తాడు. Same thing, dear friends, because God loves us, God is loving us, He has chosen us, He rebukes us, He disciplines. I'll tell you which are all the way God disciplines. ఏ రకంగా దేవుడు మనల్ని ఈ తప్పు దిద్దుతాడో, ఎక్కడెక్కడ మన దేవుడు గద్దిస్తాడో ఆ విషయాలు నేను చెప్తాను ప్రియులరా. కొద్దిగా మనము ఓపిక పట్టుకుందాం. సో కాబట్టి ఇక్కడ బైబిల్ ఇస్ ఆల్వేస్ సేస్ యూ బెటర్ రిసీవ్ లార్డ్స్ రిబ్యూక్. తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా అన్నప్పుడు పిల్లలు ఎదురు తిరగకుండా, ఎదురు మాట్లాడకుండా, మా మమ్మీ మా డాడీ నాకు మంచికే చెప్పారు. ఇఫ్ పేరెంట్స్ ఇఫ్ దే రిబ్యూక్ చిల్డ్రన్, ఇఫ్ చిల్డ్రన్ టేక్స్ ఇన్ అ గుడ్ సైన్ సేయింగ్ మై పేరెంట్స్ దే రిబ్యూక్ మీ, దే డిసిప్లైన్ మీ ఫర్ గుడ్ పర్పస్, ఐ థింక్ దోస్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. If we try to rebel against our parents, saying, I know everything, you need not to tell me, I crossed 18 years, I am legal age. If these kind of words when we speak to our parents, so we will miss blessings. We may suffer in our future, which cannot be repaired. నువ్వేంటి నాకు చెప్పడము, నాకు 18 సంవత్సరాలు వచ్చింది, నాకు తెలివి ఉందిలే, నువ్వు చూసుకో అని మనం ఎప్పుడైనా పేరెంట్స్తో మన తల్లిదండ్రులతో అలా మాట్లాడకూడదు కదా. అలా మాట్లాడితే మనకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. మన భవిష్యత్తులో మనం చాలా దెబ్బతింటామంట. మళ్ళా ప్రియులరా మనం దాన్ని రిపేర్ చేసుకోలేనంత నష్టపోతామంట. సో కాల్ టు ఆల్ ద చిల్డ్రన్. పెళ్ళి అయినా కానీ పర్వాలేదు ప్రియులరా, పెళ్ళి కాని వాళ్ళమైనా పర్వాలేదు. Even I approach, I call every children, those who have parents today. ఎవరెవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో, పెళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకు పెళ్ళి కాకుండా పర్వాలేదు, తల్లిదండ్రులు ఎప్పుడన్నా వాళ్ళకి ఏదన్నా
గద్దించినా, వాళ్ళకి నా బుద్ధి మాట చెప్పినప్పుడు, వాళ్ళని గద్దించినప్పుడు, డిసిప్లిన్ చేసినప్పుడు ఆ పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయాలంట. Children should receive them. Children should accept them. Then they will be blessed. అప్పుడు ఆ పిల్లలు ఆశీర్వదించబడతారంట. Now you see what Job has to say about this correction. Job chapter 5 verse 17. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులు. చూద్దాము యోబు ఏమంటాడో. 5:17. 5:17. I'll read in English first. It says, "Blessed is the man whom God corrects. So do not despise the discipline of the Almighty." Yes? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని శిక్షను తృణీకరింపకుము. కాబట్టి సర్వశక్తుడైన దేవుని యొక్క మాటను, శిక్షను తృణీకరించవద్దు. దేవుడు డిసిప్లైన్ చేసే వ్యక్తి ధన్యుడు. Blessed is the man whom God corrects. Now here, second it says, not only we have to accept this, correction when God makes, when God disciplines, when God rebukes. It says we will be blessed. Blessed is the man. ధన్యుడు. దేవుడు మనల్ని గద్దించాడు అనుకోండి ప్రియులరా, మనం ధన్యులమంట ప్రియులరా. We shall be blessed. We will be blessed if God rebukes us, if God corrects us, if God disciplines us. Why? He is like our Father. Just now we read, children should accept when parents correct. Same thing, we as the children of God, we should also receive the correction from God and discipline from God, rebuke from God. We should not, we should not talk back. We should not be rebellious against God. దేవుడికి మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుడు గద్దించినప్పుడు ఆయన మాట మనం అంగీకరించాల. సో యోబు అంత సఫర్ అవుతున్నా, when Job is suffering so badly, so Job is telling, it is blessed is the man whom God rebukes. దేవుడు ఎవరినైతే శిక్షిస్తాడో వాళ్ళు ధన్యులు. దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వాళ్ళు ధన్యులు. అదే కీర్తనల గ్రంథము even the same in the book of I think Psalms chapter 94 verse 12. Psalms 94:12 కీర్తనలు ప్రియులారా 94వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం తీసుకున్నామండి. 94 verse 12. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. Even David is writing the same thing. Blessed is the man whom you discipline, O Lord, the man you teach from your law. Job says, blessed is the man whom God corrects. Here David says, blessed is the man whom God disciplines from your law. So God disciplines according to his law. ఆయన ధర్మశాస్త్రమును బట్టి, ఆయన లేఖనాలను బట్టి దేవుడు మనల్ని గద్దిస్తాడంట. So we need to take as a blessing. If my father rebukes me, if my mother rebukes me, if I don't take it as a blessing, it may be hurtful at that time. నా తండ్రి నా తల్లి నన్ను గద్దించినప్పుడు, ఏదో అరిచినప్పుడు, నీకు బుద్ధి లేదా, డోంట్ యు హ్యావ్ ఎ సెన్స్, ఎన్నిసార్లు చెప్పాలా అని చెప్పినప్పుడు we need to take it, we need to receive it. Okay mommy, sorry. Okay daddy, sorry. I will never repeat that. God will bless us. అక్కడ డాడీ నన్ను క్షమించండి, ఇంకా నేను చెయ్యను, ఇక మీద నేను రిపీట్ చేయను, అలాంటి వాళ్ళు ధన్యులండి. If we try to rebel in our heart, so the same character, the same nature will continue till our death. మనం చనిపోయే వరకు ఆ మొండితనం మనలో ఉంటుంది ప్రియులరా. రేపు దేవుడు కరెక్ట్ చేసినా మనం దేవుని మాట వినం. If we continue with that rebellious attitude when God rebukes us, and if we continue that till our death, we will be so stubborn and we will lose many blessings of God.
So Proverbs, Solomon says, do not rebel against God when he rebukes. Job says, blessed is the man when he receives the discipline of God. Even David says in the book of Psalms, blessed is the man who receives God's discipline. ప్రియులారా, సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, యెహోవా గద్దింపునకు విసుగు చెందొద్దని. యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు తను ప్రేమించే వారిని గద్దిస్తాడు, గద్దించిన వారు దేవుని గద్దింపును అంగీకరించిన వాడు ధన్యులని. దావీదు కీర్తన 94 అధ్యాయం 12లో మనం చూశాము, దేవుడు గద్దించేవారు ధన్యులని. At that moment we may feel little hurt. ఆ సమయంలో మనం కొద్దిగా బాధపడొచ్చేమో. But in the longer run, because parents they rebuke us because they know that is wrong. తల్లిదండ్రులుగా వాళ్ళకి అది అనుభవం కాబట్టి ప్రియులారా, వాళ్ళ అనుభవపూర్వకంగా మనం చెప్పినప్పుడు దాంట్లో అర్థం ఉంటుంది. When we receive that కదా, when we accept it, we will be blessed. మనం దాన్ని అంగీకరించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. So Bible says, my son. Again here it says, as I told you, God will not chase everyone. God will not discipline everyone in the world. ప్రపంచంలో ప్రతి వ్యక్తిని దేవుడు గద్దించడండి. There are so many non-Christians. There are so many nominal Christians. చాలా మంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. చాలా మంది అవిశ్వాసులు ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ గద్దించడండి. He will rebuke only them to them whom he loves. ఆయన ప్రేమించే వారిని మాత్రమే గద్దిస్తాడు. As I told, I don't rebuke every little one on the roads. I don't rebuke every child, those who come for Sunday school. I don't rebuke everybody in my daughter's class. I only rebuke my daughter because I love her so much. I only rebuke my son because I love him so much. మా పాప క్లాస్లో ఉన్నవారిని, రోడ్ మీద పోయేవారిని, సండే స్కూల్కి వచ్చేవారిని నేను ప్రియులరా నేను గద్దించను. అండ్ ఐ హ్యావ్ నో రైట్ టు డూ దాట్. మనం కానీ ఇతరుల పిల్లలను మనం గద్దించకూడదు ప్రియులరా. వి షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ సమ్బడీ ఎల్స్ చిల్డ్రన్స్ లైఫ్. వాళ్ళ పేరెంట్స్కి ఏం తెలియదు, అందుకే నేను వాళ్ళని తిట్టాను అని మనం ఏదో జ్ఞానవంతులమని మనం ఎప్పుడు అనుకోకూడదు అంట. వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ సో స్మార్ట్ దెన్ those parents are not able to tell their children. There is a reason I corrected them. We should not become that smart to involve in somebody else's matter. And what is that children? ఏంటి ఆ పిల్లలు? డిసిప్లిన్ లేదు. We should not comment about little children of other parents. ఇతర తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లల గురించి మనం కామెంట్ చేయకూడదు. How do we feel if somebody comment about our children? I feel very hurt. ఇతరులు మన పిల్లల గురించి కామెంట్ చేసినప్పుడు ప్రియులరా మనకు ఎలా ఉంటుందండి? బాధ కలగదా? నాకైతే చాలా బాధ కలగదు. డోంట్ దే హ్యావ్ అ సెన్స్ దోస్ చిల్డ్రన్? ఆ పిల్లలకు జ్ఞానం లేదా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పరా? డోంట్ ద పేరెంట్స్ టీచ్ దేర్ చిల్డ్రన్? వై షుడ్ వీ టెల్? వై షుడ్ వీ కామెంట్ అబౌట్ దట్? సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ వై షుడ్ వీ బికమ్ అ సిన్నర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ బై మేకింగ్ దట్ కామెంట్? ఓ ఇతరుల ఫ్యామిలీ గురించి మనం మాట్లాడి ప్రియులరా ఎందుకు మనం దేవుని దృష్టిలో పాపలం కావాలా? ఆ పాపంలో మనం ఎందుకు తిరుక్కోవాలి? సో యూ బెటర్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ యాజ్ గాడ్ ఆల్సో కరెక్ట్స్ హిస్ ఓన్ చిల్డ్రన్. నౌ టేక్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. నౌ జీసస్ ఇస్ టెలింగ్. ఇట్ ఇస్ నాట్ డేవిడ్. అఫ్ కోర్స్ డేవిడ్ టోల్డ్, ఈవెన్ Solomon told, even Job has told. Now Jesus is telling in the book of Revelation, chapter 3, verse 19. I think among the 7 churches, one of the church, the Lord is writing this particular verse, and that is the church of Laodicea. ఈ యొక్క లవోదికలో ఉన్న సంఘమును యేసుక్రీస్తు చెప్తూ ఈ మాట అంటాడండి. 19వ వచనం, chapter 3, verse 19. These whom I love, I rebuke and discipline. So be earnest and repent. Yes.
నేను ప్రేమించు వారినందరినీ నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. Now let me read once again in English. These whom I love, I rebuke and I discipline them. Better you repent. This verse says. Jesus is writing to the church in Laodicea. లవోదికలో ఉన్న సంఘమును ఆయన చెప్తూ ఈ మాట అంటాడండి, నేను ప్రేమించేవారిని గద్దిస్తాను, శిక్షిస్తాను, కాబట్టి మీరు పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి. A wonderful lesson. Here two things. Bible says, I rebuke, I rebuke and I discipline. తెలుగులో నేను వారిని గద్దించి శిక్షించదను. I rebuke them and I punish them. Sometimes God rebukes when we don't listen the first voice. Then God may punish us. దేవుడు మనల్ని మొదట గద్దిస్తాడంట. ఆ గద్దింపు మనము వింటే మంచిదే, మనం వినకుండా అదే కంటిన్యూ చేసామనుకోండి దేవుడు శిక్షిస్తాడంట. He will punish us. We do with our children, especially my daughter. When she runs in the room, I'll tell her, don't run, because if sometimes there is a water on the floor, she may slip and she may break her teeth, she may break her head, she may have injuries on her head, she may break her bone. కొన్నిసార్లు మా పాపను నేను గద్దిస్తా, పాప ఉరుకొద్దు, ఫ్లోర్ మీద నేల మీద ఒక నీళ్ళు పడింటే జారి పడితే ఏ పళ్ళు ఏ ఎముకలో ఇరుగుతాయి, అప్పుడు తర్వాత మేము చాలా బాధ. సో ఒక్కసారి ఐ రిబ్యూక్ her. If she doesn't listen, I will give her some spanking. నేను చెప్తాను, ఉరుకొద్దు, నువ్వు కింద పడతావు, నీకు కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి బేట. ఆమె వినలేదనుకోండి, ఒక చిన్న కట్టి తీసుకుని ఆమె నేను శిక్షిస్తా. ఐ విల్ బీట్ her. ఒక 2 దెబ్బలు వాయిస్తా. So God is the same thing. First He rebukes. If we listen to Him, we are blessed. And secondly, Bible says He punishes. I don't want to go to the second stage. నేను రెండో దానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు ప్రియులా. కొట్టి శిక్షించి ఏ కాలు చేతులు ఇరిగో, ఏ కంటి మీద ఏ నోటి మీద దెబ్బ తగిలి బ్యాండేజ్ కట్టుకొని అప్పుడు తర్వాత రిపెంట్ అయ్యి అయ్యో నేను అలా చేయకుండాల్సిందే, ఇట్ విల్ బి టూ లేట్. It is too late to repent at that time, after breaking our teeth, after breaking our bones, after breaking our head, having injuries, going to hospital, having a big bandage, having a lot of injuries in the body, then later repenting, oh, I shouldn't have done this. It will be too late. There is one proverb in English: emotionally doing, coolly repenting. What is the use? Emotionally we did it, but later after damage we sit and coolly we keep repenting. What is the use? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ప్రియులరా, ఆ యొక్క ఎమోషనల్గా చేసేసిన తర్వాత మనము నిలకడగా తర్వాత చిన్నగా పశ్చాత్తాపడతామంటే ఏం లాభం అంటే అలా చేస్తే ప్రియులరా. సో జ్ఞానవంతుడు, a wise man will always escape from the problem. జ్ఞాని రాబోయే ఆ సమస్య నుండి, రాబోయే అపాయం నుండి తప్పించుకుంటాడు. సో లెట్ us all be wise. మనం అందరం జ్ఞానంగా ఉందాము ప్రియులారా. Let us escape from the problems which we are facing. మనకు రాబోయే ఆ కష్టం నుంచి మనం తప్పించుకుందాము. If we did something wrong, God will rebuke us.
If we don't repent, if we don't listen to his rebuke, he will punish us. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రియులరా దేవుడు మనల్ని గద్దిస్తాడంట. గద్దింపుకు కానీ మనం లోబడకుంటే దేవుడు శిక్షిస్తాడంట. దాని తర్వాత ఏముంది? దెన్ యూ నీడ్ టు రిపెంట్, నాట్ రెబెల్. తిరుగుబాటు చేయడం కాదు. దేవుడు మనల్ని శిక్షించినా గద్దించినా మనం పశ్చాత్తాపపడాలి. Say somewhere we fell down. మనం ఎక్కడో కింద పడిపోయాం ప్రియులరా. Immediately we need to say, oh Lord, if I did something wrong, please forgive me. అయ్యా ఏమైనా తప్పు జరిగిందేమో నా ద్వారా క్షమించమని మనం తక్షణమే అనాలా ప్రియులరా. జ్వరం వచ్చింది, we have a fever, we have some sickness, ఏదో వ్యాధి వచ్చింది. Immediately we should say, ప్రభువా నేను ఏమైనా తప్పు చేసింటే నన్ను క్షమించండి. Immediately we should say, Lord, you forgive me if I have done something wrong. We must have not done something wrong, but what is wrong to say, Lord, forgive me? మనం ఏం తప్పు చేయకపోయి ఉండొచ్చు, కానీ నన్ను క్షమించండి అని అనడంలో తప్పేముంది ప్రియులారా? మనం ఏమైనా నష్టపోతామా? We have one sister, always she says, whenever I receive blessings, I say it is by God. ఒక సహోదరి మా దగ్గర ఉండేదండి. ఆమె ఎప్పుడేమంటదంటే ఏదైనా ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుడే నాకు పంపాడు అనుకుంటాను. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా తప్పు జరిగి ఏదైనా రోగం వస్తే she says, I have done something wrong, that is the reason I am suffering. నేను ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నేను సఫర్ అవుతున్నాను. వాట్ అ వండర్ఫుల్ థాట్. ఎంత మంచి ఆలోచన ప్రియులారా. What is wrong to say, I have done something wrong, Lord forgive me? నేను ఏదో తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించండి అనడంలో ఏమైనా తప్పు ఉందా? ఎవరైతే పశ్చాత్తాపడతారో ప్రియులారా, ఎవరైతే తక్షణమే సారీ చెప్తారో, ఎవరైతే తక్షణమే ఆలోచించకుండా నన్ను క్షమించమంటారో వాళ్ళని దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. If anyone immediately he repents and says sorry to the Lord and to other people, God will bless such people. If I am a rebellious, why should I say sorry to that person? నేను ఆయనకి ఎందుకు సారీ చెప్పాలా? He should come and say sorry to me. She should come and say sorry to me. నేను ఎందుకు చెప్పాలా సారీ? ఆమె వచ్చి నాకు సారీ చెప్పాలా? ఆయన వచ్చి నాకు సారీ చెప్పాలా? నాదేం తప్పు ఉంది? This kind of nature will not be fit to be a disciples of Jesus Christ. ఇలాంటి గుణాలు కలిగి ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండలేరు. Should somebody tell me that I have done something wrong, I should go and say sorry. Should my daughter should tell me, go and say sorry to mommy? Should my son should tell me, you go and tell sorry to mommy? Don't I have a conscience which is pricking me? నా కుమారుడు నా కుమార్తె వచ్చి మమ్మీని ఎందుకు అలా అన్నావు, మమ్మీని ఎలా తిట్టినావు, పోయి సారీ చెప్పుకో అని వాళ్ళు వచ్చి చెప్పే వరకు నేను ఆగారా ప్రియులారా? నాకు మనస్సాక్షి లేదా? ఆ మనస్సాక్షి నన్ను గద్దించినప్పుడు నేనే వెళ్ళి సారీ చెప్పాలి కదా. సో ద బెస్ట్ యాంటీడోట్, ద బెస్ట్ సొల్యూషన్ when God rebukes, when God disciplines, when God punishes, immediately repent. ప్రియులారా, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు మనల్ని డిసిప్లైన్ చేసినప్పుడు, ఆయన మనల్ని శిక్షించినప్పుడు ప్రియులారా తక్షణమే ప్రభువా నన్ను క్షమించండి అని అన్నప్పుడు ప్రియులారా మనకి ఎంతో దీవెనకరంగా ఈవెన్ గాడ్ విల్ కన్సిడర్ అవర్ హ్యూమిలిటీ. అప్పుడు దేవుడు మన తగ్గింపును గమనించి గాడ్ విల్ హెల్ప్ us to come out from that problem. దేవుడు మన తగ్గింపును గమనించి ఆయన ఆ సమస్య నుంచి మనం విడిపించవచ్చు ప్రియులారా. How God punishes? దేవుడు ఎలా మనల్ని గద్దిస్తాడు? Maybe he will rebuke us through wife. భార్య ద్వారా మనల్ని గద్దించవచ్చు. ఏమండి అది అలా చేయొద్దు, ఏమండి అక్కడికి వెళ్ళొద్దు, ఏమండి అలా మాట్లాడొద్దు, ఏమండి అలా ఆలోచించొద్దు. Sometimes God may rebuke us, God may correct us through wife. No, you should not talk like that. You shouldn't have gone there. You should not go there. You should not spoken that way. You should not speak that way. You should have done this way. Wife may give us advice that you can take that as a rebuke. We should not think wife is inferior.
wife is lower than me, in age wise she is smaller than me. Even we live 1 lakh years, we will never be a successful in our life. 1 లక్ష సంవత్సరాలు బ్రతికినా మన జీవితంలో మనకు సక్సెస్ దొరకదు. Sometimes God will rebuke us through husband. దేవుడు భర్త ద్వారా భార్యను గద్దించవచ్చు. సేమ్ థింగ్, యూ షుడ్ నాట్ ఇలా చేయకుండా వస్తుంది, యూ షుడెంట్ హ్యావ్ డన్ దిస్ వే, యూ షుడెంట్ హ్యావ్ గాన్ దట్ వే, యూ షుడెంట్ హ్యావ్ స్పోకన్ దట్ వే, వీ షుడెంట్ హ్యావ్ డన్ దిస్ వే. ఇలా చేయకుండా వస్తుంది, అక్కడికి వెళ్ళకుండా వస్తుంది, అలా మాట్లాడకుండా వస్తుంది, ఇలా చేసుంటే బాగుండేది అని భార్య ద్వారా దేవుడు భర్తను గద్దించవచ్చు. అప్పుడు భార్య నాకు ఈయన చెప్పడం ఏంటి, ఈమె నాకు చెప్పడం ఏంటి. హస్బెండ్ షుడ్ నాట్ థింక్ దట్ వై షుడ్ షీ టెల్ మీ, షీ ఈస్ యంగర్ టు మీ. వైఫ్ షుడ్ నాట్ థింక్ వై మై హస్బెండ్ షుడ్ టెల్ ఐ యామ్ వైజర్ దెన్ మై హస్బెండ్. Hitler, Saddam Hussein, so many big people, they were not ready to accept their mistakes. హిట్లర్, సద్దాం హుస్సేన్, ప్రియులరా, చాలా మటుకు ప్రియులరా, వీళ్ళంతా వేరేటోళ్ళు వాళ్ళకు చెప్పారంట, చేయొద్దు అలా చేయొద్దు, నష్టం వాళ్ళు వినలేదంటండి. వాళ్ళు నాశనం కావడమే కాకుండా వాళ్ళ ద్వారా ఎంతో మందిని నాశనం చేయాలి. Not only they died, they killed so many people and later they died. When somebody told them not to do, they did not repent. When somebody rebuked them, when somebody disciplined them, they did not listen, they did not repent. Instead they killed them again. ఈ సద్దాం హుస్సేన్, ఈ హిట్లర్ లాంటి వాళ్ళకు కొంతమంది వచ్చి గద్దించారంట, ఇలా చేయకూడదని చెప్పారంట, వాళ్ళు వినలేదంట ప్రియులారా. వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని చంపేశారు. చరిత్రలో వాళ్ళు ఎంత ఘోరంగా ద్రోహులుగా మిగిలిపోయారు. దే రిమైన్డ్ యాజ్ అ బిగ్ ఫ్రాడ్స్, అ బిగ్ అరగెన్స్ ఇన్ ద హిస్టరీ, బికాస్ దే వర్ నాట్ రెడీ టు రిపెంట్, దే వర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ సంబడీస్ మిస్టేక్స్, రిబ్యూక్, దేర్ డిసిప్లైన్. They always thought I am very smart. They always thought whatever I am talking, what I am doing is right. So do we think that way? No way, we should not think in that way. You see, Jesus said, I rebuke only whom I love them. నేను ప్రేమించే వారిని మాత్రమే నేను గద్దిస్తాను, శిక్షిస్తాను అని యేసు ప్రభువు అన్నాడు ప్రియులారా. అప్పుడు ఇమ్మీడియట్గా మనం రిపెంట్ కావాలి. Sometimes when my wife is admitted in the hospital, sometimes my daughter is admitted in the hospital, immediately I say, Lord, forgive me if I have done something wrong. అయ్యా, ఒక్కోసారి నా భార్య, మా పిల్లలు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాకు ఒక గిల్టీ, నేనేమైనా తప్పు చేసింటే నన్ను క్షమించండి ప్రభువా. ఆఫ్టర్ 1 or 2 days, immediately God will give us relief. 1-2 రోజుల తర్వాత దేవుడు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తాడు. If I am financially suffering, immediately I will say, Lord, I am sorry if I have done something wrong. Please forgive me. ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు, తండ్రి నాకు ఏమైనా తప్పు జరిగిందేమో నన్ను క్షమించమని అడిగినప్పుడు, immediately God will deliver me. తక్షణమే దేవుడు నన్ను వాటి నుంచి విడిపిస్తాడు. So God will teach us in different ways. Children should not rebuke parents. చిన్న పిల్లలు తల్లిదండ్రులను గద్దించకూడదు. If you want to tell your parents that is wrong, we should tell with love. పిల్లలు తల్లిదండ్రులకు ఏదైనా తప్పు, అది మమ్మీ డాడీ అది తప్పు అని చెప్పాలనుకుంటే ప్రేమపూర్వకంగా చెప్పాలి. Children are not authorized to rebuke parents. తల్లిదండ్రులను గద్దించే అధికారము దేవుడు లేఖనాలలో ఎక్కడే కానీ పిల్లలకు ఇవ్వలేదు. ప్రేమపూర్వకంగా చెప్పాల, మమ్మీ డాడీ దిస్ ఇస్ నాట్ ద వే, ప్లీజ్ అమ్మ నాయన
ఇలా చేయకుండాల్సింది, అక్కడికి నువ్వు వెళ్ళకుండాల్సింది డాడీ, ప్లీజ్. యూ షుడ్ నాట్ రిబ్యూక్. డోంట్ యూ హ్యావ్ అ సెన్స్? నీకు తెలివి లేదా? ఏం మమ్మీ జ్ఞానం లేదా? ఏం డాడీ జ్ఞానం లేదా? ఫాదర్, డాడీ, డోంట్ యూ హ్యావ్ అ సెన్స్? Mom, you don't have a sense? Why did you go there? Why did you speak that? Children are not authorized to speak to parents with that fashion. ఆ విధంగా మాట్లాడడానికి పిల్లలకు దేవుడు ఎక్కడ అధికారం ఇవ్వలేదు. అండ్ ఇట్ విల్ నాట్ బి ఎ బ్లెస్సింగ్. అది మనకు ఆశీర్వాదము కాదు. All these verses, whatever the verses we read, it tells, we need to correct when God, we need to accept, we need to repent, we need to say sorry if God rebukes us. Sometimes through our children, God may rebuke us. That small, simple word. Through parents, God may rebuke children. So as a children, immediately we should say, sorry mommy, sorry daddy, I did not do. Those children will go high. God will take them, bless them like anything. Getting angry, rebelling against them, beating them, fighting against them. What is that you're telling me? I know. Write down in our hearts, those children will not be blessed. నువ్వేంటి నాకు చెప్పడం తల్లి, నువ్వేంటి డాడీ నాకు చెప్పడం, నాకు తెలుసు, ఎవరు మూసుకోనుండు అని వాళ్ళని కొట్టబోయి వాళ్ళని తిప్పి, ఇలాంటి వాళ్ళు ప్రియులరా భూమి మీద ఆశీర్వాదించబడరు. Let us respect our parents. At the same time, let us respect God, who always corrects us, who always gives us grace. Last one verse we'll read, book of Deuteronomy chapter 8 verse 5. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 5వ వచనం. Book of Deuteronomy chapter 8 verse 5. Yeah, 8 verse 5 says this way. Know then in your heart that as a man disciplines his son, so the Lord your God disciplines you. Book of Deuteronomy chapter 8 verse 5. Know then in your heart that as a man disciplines his son or a daughter, so the Lord your God disciplines you. Yes? ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించెనో, ఒకడు తన కుమారుని ఎలా శిక్షించునో, అట్లే నీ దేవుడైన యెహోవా అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును, ఆయన మార్గంలో నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఓకే, సో నీ దేవుడైన యెహోవా మాటలు గైకొనాలి. తండ్రి తన కుమారుని గద్దించినట్లు శిక్షించినట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను గద్దించి శిక్షిస్తాడు. మనం తక్షణమే ఎవరన్నా నువ్వు చేసింది తప్పు, అది మంచిది కాదని అన్నప్పుడు పిల్లరా తక్షణమే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి సారీ చెప్పాలి. దేవుడు కానీ మనకి ఏదైనా మన ఇన్కంలో, మన ఆఫీస్లో, మన లైఫ్లో, మన బిజినెస్లో, మన ప్రొఫెషన్లో మనకి ఇంకా మ్యారేజ్ కాలేదు, మనకి ఇంకా పిల్లలు పుట్టట్లేదు, మనకి ఇంకా కొన్ని జరగట్లేదు అన్నప్పుడు మనము దేవా నన్ను క్షమించండి, ఇంకా నాలో ఏమైనా తప్పు ఉంటే నీ రక్తంతో కడగండి. Say some people are not married in the right age. Say they don't have children. Say they have some financial problem. Say they have a little problem in their business. So what they should do, every night they should say, Lord, I am sorry. If something wrong, please forgive me. Maybe God wants you and me to correct ourselves and come to the right path, instead of going blindly in the same path from the years together. గుడ్డిగా ఎన్నో సంవత్సరాల నుంచి అదే త్రోవలో నడిచినట్టుగా మనం అదే నడుస్తే ప్రియులరా అది మనకు దీవెనకరంగా ఉండదు. తక్షణమే మనం సారీ చెప్పాలా, దేవా నన్ను క్షమించమని అడగాలా. ఇమీడియట్లీ గాడ్ విల్ గివ్ us. Even Paul says in 1 Corinthians, God will discipline us, God will punish us, God will chastise us.
ఫర్ అవర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, మన ఆత్మీయ ఎదుగుదలకు దేవుడు మనకు అర్థిస్తాడు. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఐ నీడ్ నాట్ టు టేక్ లార్డ్స్ రిబ్యూక్. నేను ఆత్మీయంగా ఎదగాలని నాకు ఇష్టం లేకపోతే దేవుడు గద్దించినప్పుడు నేను అంగీకరించాల్సిన అవసరం లే. బట్ ఐ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఐ వాంట్ టు బీ విత్ జీసస్, ఐ వాంట్ టు బీ మోర్ లైక్ జీసస్, ఐ వాంట్ టు బీ ఇన్ హెవెన్ విత్ ద లార్డ్. నేను పరలోకానికి వెళ్ళాలా, దేవునితో ఉండాలి, యేసుప్రభు మాత్రం నేను మారాలి అని నేను అనుకుంటే నన్ను నేను తప్పు తిట్టుకోవాలి, సారీ చెప్పాలి. స్టిక్ టు డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్. దేవుని వాక్యంలో తండ్రులారా మీ పిల్లలను బెత్తం వాడండి. When God is telling parents to teach children with the stick, then what is wrong when God uses a stick towards us? దేవుడే తల్లిదండ్రులకు మీ పిల్లలను బెత్తంతో మీరు తప్పుదిద్దండి అని చెప్పినప్పుడు దేవుడు మన పట్ల బెత్తం వాడితే తప్పేముంది? సో లెట్ us not feel bad. దేవుడి యొక్క కోపానికి, దేవుడు మనల్ని ప్రియుగా గద్దించినప్పుడు, దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనం బేజారు పడేదొద్దు, ప్రియుగా బాధపడేదొద్దు. ఐ రిసీవ్ ఇట్ లార్డ్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అని మనం అంగీకరించాలి. ఆమేన్, ఆమేన్. విల్ జస్ట్ ప్రే. ఫాదర్, వి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us, that you rebuke us, you discipline us, you punish us, Father, in order to bless us more and more. తండ్రి, మిమ్మల్ని ఆత్మీయంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి, అనేక విధాలుగా దీవించడానికి మీరు చాలాసార్లు మమ్మల్ని గద్దిస్తారు, చాలాసార్లు మమ్మల్ని శిక్షిస్తారు, చాలాసార్లు మమ్మల్ని నాయన ఒక డిసిప్లిన్ మార్గంలో నడుపుతారు. అందుని బట్టి థ్యాంక్స్ తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు డిసిప్లిన్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మాలో ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి, నీ రక్తంతో మమ్మల్ని తండ్రి. Father, till today, if we have done something wrong, we request you to forgive us, forgive me, and hereafter, Lord, we welcome you to discipline us, Father, and we welcome you to, Lord, rebuke us and, Lord, even punish us, Father. Naina, మీరు మమ్మల్ని గద్దించినప్పుడు, మీరు మమ్మల్ని డిసిప్లైన్ చేసినప్పుడు, మీరు మమ్మల్ని శిక్షించినప్పుడు కొద్దిగా బాధగా ఉంటుందేమో, కానీ లాంగర్ రన్ అది ఎంతో మంచిది. ఇట్ మే బి లిటిల్ హర్ట్ఫుల్ when you discipline us, when you punish us, but in the longer run, it will be a more blessing. It will be a blessing. Father, help us that we may receive when wife rebukes us. Help us to receive when husband rebukes us. Help us to receive when parents rebuke us. Help us to receive when the servants of God rebuke us. Help us to receive when the circumstances teach us lesson, Lord. Help us to receive even when sometimes we fall sick of heart. మేము అనారోగ్యం ఉన్నప్పుడు, కొన్నిసార్లు మా తల్లిదండ్రులు మమ్మల్ని గద్దించినప్పుడు, మా భార్య, మా భర్త, మా తల్లిదండ్రులు మమ్మల్ని గద్దించినప్పుడు, మా సంఘ కాపరి మమ్మల్ని గద్దించినప్పుడు, కొన్నిసార్లు అనారోగ్యం ఉండి అది మమ్మల్ని గద్దించినప్పుడు మేము దాన్ని అంగీకరించినప్పుడు మాకు సాయం చేయండి. నో రెబెలియస్ నేచర్, తిరుగుబాటు తను అస్సలు మాలో ఉండకూడదు ప్రభువా. హెల్ప్ us to repent, మేము పశ్చాత్తాపపడి మాకు దయచేయండి. Bless everyone who have joined for this Bible study. ఎవరెవరైతే ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యారు వారందరినీ పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. Once again we pray for our churches. Bless every church, every pastor, every Christian in the world. We pray for all the people for salvation. ప్రభువా, ప్రతి సంఘంలో, ప్రతి యొక్క క్రైస్తవ కుటుంబాలలో, ప్రతి కాపరిని, సంఘ కాపరిని, ప్రతి సంఘాలను దీవించగా ఆశీర్వదించండి. We pray for Seventh-day Adventist. Lord, we pray for CSI churches. We pray for Methodist churches. We pray for Mennonite churches. We pray for, Lord, even Pentecostal churches. We pray for Baptist churches. We pray for Roman Catholic churches. Even we pray for, Lord, Jehovah's Witness churches. We pray even for Mormon churches. We pray for even Ecclesiastes churches, Lord. Lord, bless each and every congregation and let everyone follow Jesus and the word of God. ప్రభువా, ఆయన యొక్క అన్ని సంఘాల గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు యేసయ్య మార్గంలో నడిచి ఆయన నిజమైన రక్షణ పొందలేక నీ రాజ్యం ఇచ్చినట్టు. Let all the Christians in the world
including every denomination, including every independent church, including every mainline churches, Lord, follow the right word and have a great unity to follow you, Father. నేను ప్రపంచం నుండే ప్రతి ఒక్క క్రైస్తవులు, ప్రతి ఒక్క డినామినేషన్, వాళ్ళు ఎవరే కానీ వాళ్ళు ఎక్కడున్నా కానీ అందరూ దాని వాక్యం ప్రకారం జీవించి మేమందరం తండ్రి ఐక్యమత్యంగా ఉండి నీ కొరకు జీవించి మాకు ఈవెన్ బ్లెస్ ఎవ్రీవన్ హూస్ లిజనింగ్ అండ్ ఈవెన్ బ్లెస్ ఎవ్రీవన్ హూ మిస్డ్ దిస్ లార్డ్ బైబిల్ స్టడీ ఆన్లైన్. నేను ఉన్నవారిని నేను ఈ యొక్క బైబిల్ స్టడీ ఎవరైతే వచ్చి కూర్చున్నారో వాళ్ళందరినీ కానీ దీవించండి, ఎవరైతే రాలేకపోయారో వారిని కానీ ఆశీర్వదించండి. మా దేశం గురించి ప్రార్థిస్తున్నాము. లార్డ్, వి ప్రే ఫర్ అవర్ కంట్రీ, బ్లెస్ అవర్ కంట్రీ, హీల్ ఎవ్రీబడి హూ సఫరింగ్ విత్ కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. లార్డ్, టెర్మినేట్ దిస్ డిసీజ్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ ప్రపంచం నుంచే ఈ యొక్క రోగాన్ని తొలగించి అందరికీ స్వస్థతనివ్వండి. వి ప్రే ఫర్ ఎవ్రీ కంట్రీ, ప్రతి దేశం గురించి ప్రార్థిస్తున్నాం. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ అండ్ లవ్ యూ. ఆల్ దీస్ థింగ్స్ వి ప్రే ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్, ఫాదర్. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడని గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. We will meet on Sunday 11 o'clock for morning service. 11 గంటలకు ప్రియుల ఆదివారం నాడు మనం ఆరాధన సమయంలో మనము కలుసుకుందామండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.